నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి లాంఛనింగ్ గా ప్రారంభించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని విజయవాడ నగరవాసుల కోసం అత్యాధునిక హంగులతో జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరో నవదీప్, హీరోయిన్ దివి పేర్కొన్నారు. విజయవాడ స్టెల్లా కాలేజ్ సాయిబాబా గుడి సమీపంలో నూతనంగా జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి ముఖ్య అతిథులుగా విచ్చేసి జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను లాంఛనింగ్ గా ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి సెంటర్ ఏర్పాటు చేసిన సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రఖ్యాతిగాంచిన జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ నిర్వాహకులు తమ సేవల విస్తరణలో భాగంగా విజయవాడలో కూడా సేవలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ కి విశేష సంఖ్యలో కస్టమర్స్ ఉండటం తాము చూశామని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే వారు వ్యాపార రంగంలో రాణించగలరని తెలిపారు. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందానికి, ఫ్యాషన్ కు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు. బ్యూటీ సేవలతో పాటు ఆయుర్వేద సేవలు కూడా ఒకే చోట అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఏర్పాటు చేయాలని సందర్భంగా వారు నిర్వాహకులకు సూచించారు. అనంతరం జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ నిర్వాహకులు శ్రీకాంత్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రారంభించిన జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. తమ సేవలను విజయవాడ ప్రజలకు కూడా అందజేసేందుకు సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సెంటర్స్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్లో ప్రతి ఒక్కరికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ గొట్టిముక్కుల రఘురామరాజు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఒక మనిషి కాన్ఫిడెంట్ గా అంటే మన ఫిజికల్ గా మనం బయటకు వచ్చినప్పుడు అందం అనేది డెఫినెట్ గా అంటే మనసులో ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది. బట్ ఒక మనిషి కాన్ఫిడెన్స్ అనేది ఒక బ్యూటీ అంటే ఫస్ట్ చూడంగానే మనం కనిపించే దాని మీద కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. దానికి లింక్ అయ్యి హెయిర్ స్టైల్ కానీ జనరిక్ బ్యూటీ అనేది డెఫినెట్ గా ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు చాలా కామన్ మ్యాన్ కి కూడా అంటే ప్రతి వాళ్ళకి అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరూ ఫోటోలు పెడుతున్నారు, బయటికి ఫ్యాషన్ సెన్స్ పెరిగింది, స్టైల్ సెన్స్ పెరిగింది. సో స్టైలింగ్ ఆఫ్ హెయిర్ అనుకోండి లేదా స్టైలింగ్ ఆఫ్ బట్టలు అనుకోండి, జనరిక్ గా మనం ఈ రోజు బయటికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది మనకి డెఫినెట్ గా డెవలప్ అవుతుంది. అయితే జే లగ్జరీ స్టూడియో వాళ్ళు ఇట్లా ఓపెనింగ్ అని చెప్పినప్పుడు నేను చూశాను, జనరల్ గా ఎంక్వైరీ చేస్తాను కదా, చెప్పినప్పుడు వైజాగ్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు దే స్పోక్ వెరీ హైలీ అబౌట్ ది స్టూడియో. అండ్ ఆల్సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అది చూసినప్పుడు ఆల్మోస్ట్ 13K ప్లస్ ఉన్నారు. సో తర్వాత నేను అవును అందరికీ ఇలాగే ఉంటారా అని హైదరాబాద్ స్టూడియోలో కూడా చూస్తే అంత లేవు, వీళ్ళకి ఎక్కువ ఉంది. మరి దేని వల్ల మీకు అంత ఫాలోయింగ్ వచ్చింది అనేది తెలుసుకోవాలి, ఇది మన సోషల్ మీడియాలో. సో ఈరోజు ఇక్కడికి వచ్చి తుఫాన్ ఆగింది మీ ఓపెనింగ్ కోసం, కానీ మీ ఓపెనింగ్ తర్వాత మీ కలెక్షన్స్ మాత్రం తుఫాన్ లాగా రావాలని నేను కోరుకుంటున్నాను. ద ప్లేస్ ఈస్ వెరీ నైస్, చాలా క్వాలిటీ ఉంది. అంటే ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో ఉన్న చాలా స్టూడియోల కంటే బెటర్ గా అనిపిస్తుంది నాకు. ఇంకా మొత్తం చూడలేదు, లాబీ మీరు చూసారు కదా, పైన కూడా అద్దాలు. సో ఇట్స్ అ వెరీ నైస్, వెరీ క్వాలిటీ అయితే బాగా కనిపిస్తుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అంతే, బెజవాడ బాబాయిలు అండ్ బేబీస్ అందరికీ కూడా జే లగ్జరీ సలూన్ ఇది వరకు వైజాగ్ లో చాలా స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ, ఇప్పుడు విజయవాడకు వచ్చింది. అండ్ ఇట్ ఈస్ చాలా 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 పెద్ద స్టోర్ విజయవాడలో ఉంది. ఇది పెద్దది కాదు అంతలాగా అన్నారు, బట్ ఇది చూస్తే చాలా భారీగా ఉంది. ఇట్స్ 2 సింగిల్ ఫ్లోర్ కదా, 2 ఫ్లోర్స్ డూప్లెక్స్ సలూన్ అండి. నేను ఇంత పెద్ద సలూన్ ఫస్ట్ టైం చూస్తున్నాను విజయవాడలో, చాలా బాగుంది. లోపల సర్వీసెస్ చూస్తే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ద స్టాఫ్ ఆల్సో ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్. నేను ఖచ్చితంగా ఈవెంట్ అయిపోయింగానే ఐ గెట్ అ స్పా డన్, ఐ గెట్ ఆల్ మై సర్వీసెస్ డన్. ఐ జనరలీ ప్రిఫర్ గుడ్ సలూన్స్ అండ్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. థ్యాంక్ యూ. జే లగ్జరీ స్టార్ట్ అవడానికి కారణం అండి మా వైఫ్ అండి. జే అంటే జ్యోతి, మా వైఫ్ యొక్క ప్యాషన్ అండి. నేను సపోర్ట్ చేశాను, ఆవిడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటుంది. సో బ్యూటీ ఆడవాళ్ళకి
కాస్మెటిక్స్ మీద, చీరల మీద, బ్యూటీ మీద ఎలాగైతే ఎక్కువగా ప్రీతి ఉంటుందో, ప్రేమ ఉంటుందో, అలాగే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. సో మీరు తెలివైన వాళ్ళు సార్, ఆ ఖర్చుని ఇలా తిప్పారు మీరు. సో మీరు ఇన్కమ్ గా చేశారు అది. సో ఆ ప్యాషన్ని సపోర్ట్ చేసి తీయడం వల్ల 2019లో స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ అటాక్ అయిన తర్వాత కూడా ఆ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మేము స్టాండ్ అయ్యి స్టార్ట్ చేయగానే మాకు పబ్లిక్ అందరూ వైజాగ్ సపోర్ట్ అంతా చేస్తుంది. వైజాగ్ పబ్లిక్ అందరూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే మాది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉంటుందండి, అండ్ మా దగ్గర ట్రైన్డ్ ప్రొఫెషనల్ స్టాఫ్ ఉంటారు, అండ్ మా దగ్గర వాడేదాన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం. అండ్ ముఖ్యంగా అందరూ చూసేది ఏంటంటే నాకేంటి అంటారన్నమాట. సో మేము బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తాము, బెస్ట్ ప్రైజింగ్ ఇస్తాము, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మాది. అందుకని మేము అంటే సగర్వంగా చెప్పగలను, మా వైజాగ్లో మాది 6000 SFT తోటి ఉందండి మా సెలూన్. అందులో ఆయుర్వేద, ఎస్థెటిక్స్, బ్యూటీ కూడా ఉంది. అలాగే మాకు 2 బ్రాంచ్లు ఉన్నాయి. థర్డ్ బ్రాంచ్ కింద విజయవాడలో నేను ఓపెన్ చేశాను, ఎందుకంటే చాలామంది మాకు క్లయింట్ బేస్ ఉంది అక్కడ. వాళ్ళు విజయవాడలో ఓపెన్ చేస్తే బాగుంటుంది అమరావతి అనేసి అంటే, అలాగే అక్రాస్ ఏపీ, తెలంగాణలో కూడా ఓపెన్ చేస్తాం. నవనీత్ గారి సపోర్ట్ తోటి అండ్ దివి గారి సపోర్ట్ తోటి డెఫినెట్గా మేము తెలంగాణలో కూడా ప్లాన్ చేస్తామండి. సో ఈ సక్సెస్ కారణం అంతా ఏంటంటే మా యొక్క క్లయింట్స్ యొక్క సపోర్ట్ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన పొలిటీషియన్స్ అందరూ కూడా మాకు చక్కగా సహకరించారు, అండ్ చాలా వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.